ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత హై ప్రైస్‌లో వాడుతున్నారా? ఇంత కాస్ట్‌లీ ఐటెమ్స్ అవసరమా? లేకపోతే ఇలా వేరే వేరే విధంగా కామెంట్స్ అయితే పెట్టకండి. ఇలాంటి ఒక స్టోర్ ఉంది. ఇంత ప్రైజింగ్‌లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి అని మీ అందరికీ తెలుస్తుందనేసే ఒక అవేర్‌నెస్ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. సో ఇక ఈ విధంగా ఇక్కడ గ్రోసరీస్ ఈ షాప్‌లో కొనాలంటే మేబీ అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా యాక్టర్స్, సెలబ్రిటీస్ అయితే తప్ప ఇక్కడ మనకి గ్రోసరీస్, ఫ్రూట్స్ ఇవన్నీ కొని తినేవల్ల అయితే అస్సలు లేదనిపించింది నాకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లు సూరి. నేను మీ తేజ్లు. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఏంటి అంటే 2 months బ్యాక్ నేను మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను. సో అదేంటంటే మంతెన సత్యనారాయణ రాజు గారికి సంబంధించిన ఒక వెబ్సైట్, ద గుడ్ హెల్త్ అనే ఒక వెబ్సైట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. సో వాటి అన్బాక్సింగ్ అనేది ఒక వీడియో షూట్ చేసి పెట్టాను. సో ఆ వీడియోకి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, ఛానల్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. వీడియోకి చాలా లైక్స్ కానీ, కమెంట్స్ కానీ అండ్ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది పెరిగారు. సో వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే నాకు ఇవ్వండి. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది కూడా ఒక అన్బాక్సింగ్ వీడియో లాంటిదే. బట్ బాక్స్ అయితే ఏం లేదనమాట. ఇలా బ్యాగ్స్ ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో వాటిని మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. కాకపోతే ఇదేంటంటే ఒక వెబ్సైట్ నుంచో లేదా ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసినవి కాదండి. ఇవి మా హైదరాబాద్లో ఒక స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో నార్మల్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసినవే కదా. ఇందులో స్పెషల్ ఏంటి అంటే, సో ఖచ్చితంగా స్పెషల్ అయితే ఉందండి. ఏంటి అంటే, ఇది మన హీరో రానా దగ్గుబాటి గారు ఓపెన్ చేసిన ఒక స్టోర్ అనమాట. ఇది హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్టోర్ను ఓపెన్ చేశారు. ఇంతకుముందు ఈ స్టోర్ ఢిల్లీలో ఉంది. కాకపోతే మన హైదరాబాద్లో రానా దగ్గుబాటి గారు ఈ స్టోర్ని అయితే ఓపెన్ చేశారు. రీసెంట్గానే ఓపెన్ చేశారు. మేబీ ఒక 2-3 months అవుతుంది. ఇది స్టోర్ వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. స్టోర్ నేమ్ వచ్చేసి ఫుడ్ స్టోరీస్ అనమాట. సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే, ఇది జనరల్గా మనకి అన్ని దగ్గరలో దొరికే ఐటమ్సే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ వైడ్గా కావాల్సిన దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో ఉంటాయన్నమాట. అదే ఈ స్టోర్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఇలాంటి ప్రోడక్ట్సే మనకి క్యూమార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. క్యూమార్ట్ కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో కొలాబరేట్ అయిన ఒక స్టోర్ అనమాట. అది కూడా మన హైదరాబాద్లో ఒక 3-4 branches అయితే ఉన్నాయి. బట్ ఇదేంటంటే దానికన్నా హ్యూజ్ వెరైటీస్, హ్యూజ్ బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి చాలా రకాల వైడ్ రేంజ్లో వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి అన్నమాట. సో దానికన్నా ఇది కొంచెం పెద్ద స్టోరే అని చెప్పచ్చు. అండ్ ఇదేంటంటే మెయిన్ గ్రోసరీస్ ఇలాంటివే కాకుండా, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రోసరీస్ ఇలాంటివే కాకుండా ఒక కెఫే లాగా కూడా, ఒక రెస్టారెంట్ లాగా కూడా స్టోర్ లోపలే ఉంటుందన్నమాట. నేనైతే స్టోర్కి వెళ్ళలేదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. సో అక్కడే మనకి లైవ్గా ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తారు అని కూడా నేను విన్నాను. సో అక్కడి నుంచే నేను ఆర్డర్ చేశాను. ఇది వెబ్సైట్లో నుంచి ఆర్డర్ చేయలేదండి. నేను స్టోర్కి డైరెక్ట్గా ఆర్డర్ చేస్తే వాళ్ళే స్టోర్ పర్సన్స్ వచ్చి మనకి ఈ ప్రోడక్ట్స్ డెలివర్ చేశారు. నేనైతే ఇందులో నుంచి జస్ట్ కొన్ని ఫ్రూట్స్ అండ్ కొన్ని గ్రోసరీస్ మాత్రమే ఆర్డర్ చేశాను. ఎలా ఉంటాయి చూద్దామని ఆర్డర్ చేశాను. రెగ్యులర్గా అయితే నేను ఈ స్టోర్ నుంచి ఆర్డర్ చేయను. జనరల్గా మనకి నియర్ బై సూపర్ మార్కెట్స్లోనే తెచ్చుకుంటాను. బట్ ఫస్ట్ టైం కదా, సో ఎలా ఉంటాయి ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాము. మోస్ట్లీ సెలబ్రిటీస్ అండ్ ఎక్కువ యాక్టర్సే వెళ్ళి తీసుకుంటూ ఉంటారని కూడా విన్నాను. సో అంత ఏంటి స్పెషాలిటీ అనేసి కొన్ని నేను ఇంట్లో అవైలబుల్గా కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఈ స్టోర్లో మనకు అన్నీ కూడా ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్సే దొరుకుతాయి. అంటే ప్రైజింగ్ హైలోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఫ్రీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే దొరుకుతాయి. సో అందుకే ప్రైజింగ్ అనేది హైలోనే ఉంటుంది. ఖచ్చితంగా తక్కువ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలాంటి ఒక స్టోర్ ఉంది, ఇంత ప్రైజింగ్లో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి అని మీ అందరికీ తెలుస్తుందనేసే ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. డెఫినెట్గా మీరైతే ఈ ప్రైజింగ్ చాలా హై అనే అనుకుంటారు.
నేను కూడా చూసినప్పుడు షాక్ అయ్యాను అనమాట ప్రైజింగ్కి. సో మీకు అందరికీ నచ్చి ఇష్టమైతే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆన్లైన్లో లేదు, ఆన్లైన్లో కూడా ఉంది అనుకుంటాను, బట్ హైదరాబాద్ నుంచి డెలివర్ చేస్తారా మిగతా ప్లేసెస్కి అనేది నాకు ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ తెలీదు. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి, అది కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను రెగ్యులర్గా అయితే ఈ ప్రోడక్ట్స్ని అసలు యూజ్ చేయనండి. ఇది నా ఫస్ట్ ఆర్డర్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత హై ప్రైస్లో వాడుతున్నారా, ఇంత కాస్ట్లీ ఐటమ్స్ అవసరమా, లేకపోతే ఇలా వేరే వేరే విధంగా కామెంట్స్ అయితే పెట్టకండి. అసలు ఎలా ఉంటాయి, ఎందుకు ఇంత ప్రీమియం రేంజ్లో ఉన్నాయి అనేసి నేను ఆర్డర్ చూద్దాము అనేసి తీసుకున్నాను. సో ముందుగా అయితే అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను, అలాగే ఓపెన్ చేసి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ సో ఇక ప్యాకేజింగ్ విషయానికి వస్తే, ఇది ఒక పేపర్ బ్యాగ్ అనమాట. సో దీనిపైన ఐ ఫౌండ్ మై ఫుడ్ స్టోరీస్ అని రాసి ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి, కాకపోతే వాటి మీద అవి ఏ ఏరియా నుంచి మనకి ఫార్మింగ్ చేశారు, ఏ ఏరియాకి స్పెషలైజేషన్ ఫ్రూట్ అది అని కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారంట. బట్ ఇక్కడ నేను ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఉన్నాయో తెలీదు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ముందైతే నేను గ్రోసరీస్ ఓపెన్ చేశాను. సో గ్రోసరీస్లో ఎక్కువ ఏమీ ఆర్డర్ చేయలేదు, జస్ట్ ఒక 4-5 ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేసి ఉన్నాయి. వీటిల్లో ఒక 4 ప్రోడక్ట్స్ వచ్చేసి కాన్షియస్ ఫుడ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశానమాట. అండ్ మీకు ఇక్కడ చెప్పాలి ఒక విషయం ఏంటంటే, సిసిసి కాన్షియస్ ఫుడ్ అనేది ఒక బ్రాండ్ అని చెప్పాను కదా, అదేంటి అంటే ఇది కంప్లీట్గా ఒక కెమికల్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఆర్గానిక్ కంపెనీ అనమాట ఇది. సో ఇది ఒక మంచి బ్రాండ్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చాలా తక్కువ విన్నాం వీటి పేరు. మనకి మిగతా స్టేట్స్కి, కంట్రీస్కి అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ ఇది బాస్మతి రైస్ కదా మనకి. సో బాస్మతి రైస్ ఇది ఆర్గానిక్. ఇది ఐ థింక్ ఇది 1 kg ప్యాకెట్ అనుకుంటాను. 1 kgనే. దీని ఎంఆర్పి వచ్చి 295 రూపీస్ ఉందండి. 1 kg బాస్మతి రైస్ 295 రూపీస్ ఉంది. ఇది హిందీలో రాసింది కాబట్టి మేబీ ఇది నార్త్ నుంచి ప్రిపేర్ చేసి నార్త్ సైడ్ ప్రిపరేషన్ అనుకుంటున్నాను అనమాట. ఇది ఆర్గానిక్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది 1 kg ఆర్డర్ చేశారు. అండ్ ఇది వచ్చేసి లాకర్ కంపెనీ వచ్చేసి లాకర్ అంట. ఇక్కడ ఉంది చూడండి, క్రిస్పీ వేఫర్ క్యూబ్స్ విత్ కాఫీ క్రీమ్ ఫిల్లింగ్. సో కాఫీ క్రీమ్ ఫిల్లింగ్ తోటి ఒక క్రిస్పీ వేఫర్స్ అనమాట. ఇవి జస్ట్ స్నాక్స్ టైప్లో అనమాట. నెక్స్ట్ ఇక సిసిసి కాన్షియస్ బ్రాండ్లో వచ్చేసి ఇది అర్హర్ దాల్ అంటే కందిపప్పు. సో కందిపప్పు ఇది 500 grams ప్యాకెట్ అనమాట. ఎంఆర్పి వచ్చేసి 180 రూపీస్ ఉంది చూడండి. సో 1/2 kg 180 రూపీస్. మనకి కేజీ కూడా నార్మల్ బ్రాండ్స్లో ఎంత కాస్ట్ ఉండదు, 1 kg కూడా. సో ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఇంత కాస్ట్ పడింది మనకి. అండ్ ఇది బాస్మతి రైస్, ఇది కూడా అది జస్ట్ ఆర్గానిక్ కదండి. ఇది ఈ బ్రాండ్లో ఇంకొక 1 kg బాస్మతి రైస్ అనమాట. ఇది కూడా ప్రైస్ 250 రూపీసే ఉంది. ఏమించుగా 2 ఒకటే ఉన్నాయి. అండ్ ఇది రా షుగర్ అంటే అన్రిఫైన్డ్ అనమాట. యాక్చువల్గా ఇది మనకి మార్కెట్లో దొరికే వైట్ షుగర్ ఏంటంటే రిఫైన్ చేస్తారు కాబట్టి మనకు అది వైట్ కలర్లో వస్తుంది. సో ఇది అన్రిఫైన్డ్ కాబట్టి ఇది ఈ కలర్లో ఉందన్నమాట. ప్యూర్ అండ్ బ్లీచింగ్ పెస్టిసైడ్స్ ఏం వేయకుండా న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. సో ఇది కూడా 175 రూపీస్ 1 kg ప్యాకెట్. ఇక్కడ నుంచి 1 kg ప్యాకెట్ 175 రూపీస్ ఉంది. సో ఇదైతేనేమో ఇప్పుడే చూస్తున్నాను అనమాట. రా షుగర్ కలర్ ఇలా ఉండడం. యాక్చువల్గా బ్రౌన్ షుగర్ అవి చూసాను, కానీ ఈ రా షుగర్ అయితే ఇప్పుడే చూస్తున్నాను. అండ్ తర్వాతది ఈ పీనట్స్ అనమాట, గ్రౌండ్ నట్స్. ఇది కూడా సేమ్ కాన్షియస్ వాళ్ళ బ్రాండే. 500 grams ప్రైసింగ్ వచ్చేసి 170 రూపీస్ ఉంది. సో 170 రూపీస్ 1/2 kg అంటే 340 రూపీస్ 1 kg. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్, ఇదేంటంటే రా హనీ అనమాట. 250 grams ఇక్కడ ఉంది కదా. సో 250 grams ఇది రాయల్ జెల్లీ వాళ్ళది హనీ.
అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి 1750 రూపీస్ ఉందండి. 500 grams 1 year వ్యాలిడిటీ ఇచ్చారు దీనికి. సో ఎంత కాస్ట్ ఉన్నాయి చూడండి. సో డైట్లో తీసుకునే సప్లిమెంట్ అన్నారు కాబట్టి మేబీ ప్యూర్ అండ్ రా హనీనే అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఇంత ప్రైజింగ్లో. సో ఇదొకటి ఆర్డర్ చేశారు. ఓవరాల్గా గ్రాసరీస్ అయితే ఇవి మాత్రమే ఆర్డర్ చేశారనమాట. ఇవి ఇలా ప్యాకెట్స్ చూపిస్తే ఎలా అర్థమవుతుంది. సో నేను కట్ చేసి మీకు ఏంటనేది చూపిస్తాను, వాటి ప్రైజింగ్ కూడా చెప్తాను. సో ఇవి వెయిట్ చేయాలి కాబట్టి సో వీటిని నా కవర్స్లో తీసుకొని వాటికి ప్లాస్టర్ వేసారనమాట. సో ఇవి వచ్చి మ్యాంగోస్ అండి. మేబీ అల్ఫన్జో మ్యాంగోనో ఏంటో అని తెలీదు. దాని డీటెయిల్స్ కూడా ఏమీ రాయలేదు, జస్ట్ ప్యాకేజే ఉంది. సో ఇవి వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి. సో బిల్లో చూస్తాను, బిల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఏంటిది ఏం వెరైటీ అనేసి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ అండి. అండ్ ఇవి కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ఇవి అయితే మ్యాంగోస్. సో సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ పండాయో ఏంటో తెప్పించి పెట్టారు. అసలు చూస్తుంటేనే నాకైతే మ్యాంగోస్ తినాలనిపించేస్తుంది, బట్ టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ. సో మీలో ఎంతమందికి మ్యాంగోస్ ఇష్టమో, ఏ వెరైటీ ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకైతే బంగినపల్లి మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం. అవి ఇక్కడ మాకు ఎక్కువ దొరుకుతాయి అండ్ ప్లస్ టేస్ట్ కూడా ఓవర్ స్వీట్ లేకుండా చాలా బాగుంటుంది. సో ఇవి ఇంకొక టైప్ ఆఫ్ యాపిల్స్ అనమాట, యుఎస్ఏ యాపిల్స్ అని ఉన్నాయి వీటిపైన. సో ఇవి ఒకటి. నెక్స్ట్ మేబీ ఇవి సపోటా అనుకుంటున్నాను. బస్ ఇవి వచ్చి సపోటాలు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. సపోటాను అన్ని చెట్లవి కొంచెం మనకి టేస్ట్ ఉండవండి. ఎంత బాగున్నా, స్మెల్ బాగున్నా, తీపి మాత్రం అన్ని చెట్లవి ఉండవు. నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్, ఇంకా కంప్లీట్గా పండలేదు. ఇక ఇది తెలిసిందే కదా, మస్క్ మిలాను అండ్ ఒక కొబ్బరికాయ అండ్ పుచ్చకాయ. సో పుచ్చకాయలోని ఇంకొక వెరైటీ కూడా పెట్టారనమాట, అదే వైట్ విత్ గ్రీన్ లైన్స్ వస్తాయి కదా. సో ఇది అనమాట. సో ఇది పుచ్చకాయ. సో ఇవి అయితే ఆర్డర్ చేశారు. సో ఇప్పుడు ప్రైజింగ్ డీటెయిల్స్కి వద్దాము. సో ఇది చూసారా, ఇది బిల్ అనమాట. సో ఫైనల్గా ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవే. ఇక బిల్లింగ్ విషయానికి వస్తే, బిల్లింగ్ చూడండి. ఫస్ట్ ఈ బిల్ చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రోసరీస్ బిల్ అనమాట. 873 రూపీస్ అయిందనమాట. ఒక అవే కందిపప్పు, గ్రౌండ్ నట్స్ అండ్ బాస్మతి రైస్వి. ఇక ఈ పెద్ద బిల్ వచ్చేసి ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ప్రైజింగ్ చూసారా ఎంత అయిందో, 4084 రూపీస్ అయింది. ఇందులో హనీ కూడా యాడ్ అయిందిలేండి, హనీ ఒకటి ఇందులోనే వచ్చింది. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్. ఇప్పుడు మీకు ప్రైజింగ్ చూపిస్తాను. సో బంగినపల్లి మ్యాంగోస్ వచ్చేసి కేజీ 360 రూపీస్ పడతాయి. అంటే ఈ ఎల్లో కలర్ మ్యాంగోస్ ఉన్నాయి కదా, సో ఇవి బంగినపల్లి మ్యాంగోస్. ఇవి కేజీ 360 రూపీస్ అనమాట. అది కేజీ పడింది. ఇక యాపిల్స్ ఒకటి వచ్చి 320 రూపీస్, ఇంకొకటి వచ్చి 140 రూపీస్ పడింది. అంటే ఈ రెడ్ యాపిల్స్ వచ్చేసి 320 రూపీస్. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కేజీ 140 రూపీస్ అనమాట. 140 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ ఇక మస్క్ మిలానో వచ్చేసి ఇక్కడ 56 రూపీస్ పడింది. మస్క్ మిలానో. కోకోనట్, ఎండ్ర కోకోనట్ అయితే 100 రూపీస్ ఉందండి ప్రైస్. ఒక కోకోనట్ 100 రూపీస్ ఉంది. ఇక వాటర్ మిలాన్ వచ్చేసి 3 kgs 90 రూపీస్. వాటర్ మిలాన్ అంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి పెద్ద ఎక్కువ ఏం పడలేదు, అవి మన దగ్గర దొరికేవే కాబట్టి. ఇక రా షుగర్ వచ్చి 175 అండ్ హనీ 1750 చెప్పేసాను కదా. సో ఇక్కడ నాకు హెవీ కాస్ట్ అనిపించింది వచ్చేసి మనకి పైనాపిల్ ఒకటి. పైనాపిల్ 200 రూపీస్ అండి, ఒక కాయి 200 రూపీస్ పడింది.
సో ఇక ఈ విధంగా ఇక్కడ గ్రోసరీస్ ఈ షాప్లో కొనాలంటే మేబీ అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా యాక్టర్స్ సెలబ్రిటీస్ అయితే తప్ప ఇక్కడ మనకి గ్రోసరీస్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కొని తినే వల్ల అయితే అస్సలు లేదనిపించింది నాకు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఒక 3 ఐటమ్స్ ఆర్డర్ చేశాము. సో అవి అయితే వండేసుకొని తినేసుకున్నాం కూడా. సో ఇవి మాత్రం ఓపెన్ చేయకుండా అలానే పెట్టాను అనమాట మీకు చూపిద్దామనేసి. సో ఇదన్నమాట నేను ఫుడ్ స్టోరీస్లో ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్. ఎక్కువ ఫ్రూట్సే ఉన్నాయి, మోస్ట్లీ గ్రోసరీస్ లేదు. బట్ ఖచ్చితంగా ఒకవేళ నేను బంజారా హిల్స్ సైడ్ కానీ వెళ్తే కంపల్సరీగా ఆ స్టోర్లోకి వెళ్ళి మీకు ఒక గ్లిమ్స్ చూపించాలని అయితే నాకు ఉంది. ఎందుకంటే అసలు అక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఒక్కసారి మీ అందరికీ చూపిద్దాము. ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా ఒక అవేర్నెస్ అనమాట, ఒక ఐడియా. సో ఇలాంటి స్టోర్స్ కూడా ఉన్నాయి అనేసి ఒక ఐడియా అయితే మీకు తెలుస్తుంది కదా. సో అందుకని తీయాలనుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి స్టోర్ చూడాలని ఉంది, సో ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను కంపల్సరీ స్టోర్కి వెళ్ళి మీకు అదంతా కూడా చూపిస్తాను. యాక్చువల్గా లాస్ట్ టైం మేము ప్రోమార్ట్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా అక్కడ వీడియో అలౌ లేదు అనిపించింది. ఎవరు తీయట్లేదు అండ్ పర్మిషన్ కూడా లేదు. సో అందుకే నేను వీడియో తీయలేదు. బట్ ఈసారి మాత్రం కంపల్సరీ ఎలాగోలా రిక్వెస్ట్ చేసి తీస్తాను. అండ్ దట్టు మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు కమెంట్ చేస్తే దాన్ని బట్టి వెళ్తాను అనమాట. సో అదండి ఫుడ్ స్టోర్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్న కొన్ని ఐటమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్స్. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకా ముందుకు వస్తాను. అండ్ ఆగండి అప్పుడే వెళ్ళిపోకండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. రీసెంట్గా నేను ఐకియాలో కిచెన్ టూర్ ఒకటి చేశాను అనమాట. కిచెన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, ప్రోడక్ట్స్, వాటి ప్రైజింగ్స్ అన్ని అవి 2 పార్ట్స్లో రిలీజ్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, మీకు అందరికీ కూడా నచ్చుతాయి. వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నచ్చితే ఆ వీడియోస్ కూడా లైక్ ఇవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.